డబ్బులతోని జల్సా చేసేవాడు. ఇంతకుముందు కూడా ఈ బస్వరాజ్ అనే వ్యక్తి కర్ణాటక పోలీసు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల 18 రోజు లాస్ట్ ఇయర్ ఆయనకు అరెస్ట్ చేసి దాదాపు 1 నెల అక్కడ బెంగళూరు జైల్లో ఉన్నారు. 29 జూలై 2019కు రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయిన వెంటనే ఆయన వసూరుకి వెళ్ళి అక్కడ 2 ఆఫెన్స్లు చేయడం జరిగింది. అది కాకుండా ఇక్కడ హైదరాబాద్కు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ వచ్చి లాస్ట్ 2 మంత్స్ జరిగిన గ్రేవ్ ఆఫెన్సెస్ మొత్తం మన సైబరాబాదు, రాచకొండ, సంగారెడ్డి ఎంత చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఆయన ఆఫెన్స్ చేయడం జరిగింది. మన దగ్గర కేపీహెచ్పిలో 2 ఆఫెన్సు, బాచుపల్లిలో 2 ఆఫెన్సు, కూకట్పల్లిలో 2 ఆఫెన్సు, జవహర్ నగర్ రాచకొండలో 1 ఆఫెన్సు, ఎల్బీ నగర్లో 1 ఆఫెన్సు, వనస్థలిపురంలో మొత్తం 5 ఆఫెన్స్ చేయడం జరిగింది. అమీన్పూర్ సంగారెడ్డి జిల్లాలో 3 ఆఫెన్స్ చేయడం జరిగింది. సో వసూర్ కృష్ణగిరిలో 2 ఆఫెన్స్. ఇట్లా ఈయన చాలా ఒక ఇంటర్స్టేట్ సింగిల్ ఆఫెండర్. ఈయన పట్టుకోవడం వల్ల చాలా మనము ఆఫెన్సెస్ డిటెక్ట్ చేయగలిగాను. మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీప్ నేతృత్వంలో మన ఇన్స్పెక్టర్ సుధీరు, మన ఎస్ఐ విజయ్ కుమారు, లాల్ మదార్, అదేవిధంగా మన హరిశంకర్ ఎస్ఐ, మన అబ్దుల్ ఖలీల్ పీసీ, శ్రీనివాస్ రెడ్డి పీసీ, వెంకటయ్య, మహేశ్వర్ ప్లస్ అరుణ్ కుమారు, సుదర్శన్ రెడ్డి బాగా చేశారు. దాని తోడుగా మన అడిషనల్ డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ కూకట్పల్లి సురేందరు, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కేపీహెచ్పి డిఐ సైదులు, వాళ్ళ టీం కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు అభినందిస్తూ వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 18 కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. సైబరాబాద్లో 6, రాచకొండలో 7, సంగారెడ్డిలో 3, వసూరు అంటే కృష్ణగిరి డిస్టిక్ తమిళనాడులో 2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. ఈయన మోడస్ ఆపరండి ఏమంటే ఈయన మార్నింగ్ అంతా అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఏరియాలో, కాలనీస్లో తిరిగేవాడు. అక్కడ లాక్డ్ హౌసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు తాళం వేసిన ఇల్లు చూసుకొని రాత్రి ఆ ఇల్లు దగ్గర వెళ్ళి అక్కడ ఈ క్రోబార్ దగ్గర